Hello my dear students, welcome to your favorite channel Physics Wala. My name is Satish Kumar and I am your chemistry teacher. Today we are going to continue lecture number 4. The chapter name is chemical bonding. Manamu previous lecture number 3 lo dative bond ante endidi coordinate covalent bond. Coordinate covalent bond గురించి నేర్చుకోవడం జరిగింది. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటే మీనింగ్ ఏంది? ఇట్ ఈస్ ఏ కోవలెంట్ బాండ్ ఓన్లీ. ఇట్ ఈస్ ఫౌండ్ బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఓన్లీ. Sharing of electrons between two atoms, but the pair of electrons shared by how many atoms? One atom. Electron pair share కావడం వల్లనే బాండ్ ఫామ్ అవుతుంది. కానీ ఎలక్ట్రాన్ పేర్ ఎన్ని ఆటమ్స్ షేర్ చేస్తుంది? 1 ఆటమ్ షేర్ చేస్తుంది. ఇందులో ఒక ఆటమ్ డోనార్ ఆటమ్గా పనిచేస్తుంది, ఇంకొక ఆటమ్ యాక్సెప్టార్ ఆటమ్గా పనిచేస్తుంది. వాటికి సంబంధించిన వేరియస్ ఎగ్జాంపుల్స్ మనం చూడడం జరిగింది. ఆ ఎగ్జాంపుల్స్ మనకు జేఈ మెయిన్స్లో నీట్లో రావడం జరుగుతుంది. కాబట్టి ఆ ఎగ్జాంపుల్స్ మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ హైడ్రోజన్ బాండింగ్. హైడ్రోజన్ బాండింగ్ అంటే ఇట్ ఈస్ ఎ వీక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ హైడ్రోజన్ అండ్ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్. మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అంటే ఇక్కడ హైడ్రోజన్ ఉంది. మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అదర్ యాటమ్ ఏంటిది? నైట్రోజన్ అయి ఉండొచ్చు, ఆక్సిజన్ అయి ఉండొచ్చు, ఫ్లోరిన్ అయి ఉండొచ్చు. వీటి మధ్యన ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ డెవలప్ అవుతుంది. దాన్నే మనం ఏమంటున్నాం? హైడ్రోజన్. హైడ్రోజన్ బాండింగ్ ఈజ్ నాట్ ఎ ట్రూ కెమికల్ బాండ్. అండ్ దాని తర్వాత హైడ్రోజన్ బాండ్కి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ అంటే హైడ్రోజన్ బాండింగ్ టైప్స్ ఉన్నవి. ఫస్ట్ హైడ్రోజన్ బాండింగ్ టైప్స్ ఏంటివి? ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్, ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఇంట్రామాలిక్యులర్ అంటే 2 డిఫరెంట్ మాలిక్యూల్స్, అంటే 2 మాలిక్యూల్స్, అంటే ఆ మాలిక్యూల్స్ సేమ్ అయి ఉండొచ్చు, డిఫరెంట్ మాలిక్యూల్స్ అయి ఉండొచ్చు. 2 మాలిక్యూల్స్ మధ్యన హైడ్రోజన్ బాండింగ్ ఉంటే ఏంటది? ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. లేదు 1 సింగిల్ మాలిక్యూల్లో హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయితే దాన్ని ఏమంటున్నాం మనము? ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటున్నాము. సో ఈ ఇంట్రామాలిక్యులర్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ వల్ల కొన్ని కాన్సిక్వెన్సెస్ డెవలప్ అవుతాయి మాలిక్యూల్స్లో. ఏంటి అవి? బెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవ్వడం కానీ, లేదంటే ఫిజికల్ స్టేట్ ఎక్స్పెక్టెడ్ కాకుండా డిఫరెంట్గా ఉండడం కానీ, అండ్ మాలిక్యులర్ వెయిట్స్ చేంజ్ అవ్వడము, ఇలాంటి కాన్సిక్వెన్సెస్ అన్ని మనము నేర్చుకున్నాము, విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, JEE మెయిన్స్, నీట్ అండ్ EAMCET exam. And now today we are going to discuss one more important topic in chemical bonding, valence bond theory, which is also very important. Hybridization. Hybridization is also important, and valence shell electron pair repulsion theory. ఈ 3 టాపిక్స్ కూడా మీకు JEE మెయిన్స్, నీట్, EAMCET ఎగ్జామ్, నాట్ ఓన్లీ దీస్ ఎగ్జామ్స్, ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా కానీ ఈ పర్టికులర్ టాపిక్ నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ టాపిక్ని మీరు ఖచ్చితంగా 100% ఫినిష్ చేయాలి. నౌ వి విల్ స్టార్ట్ ద వెరీ ఫస్ట్ టాపిక్, valence bond theory. Valence bond theory. Valence bond theory was proposed by Hitler and London and is developed by Pauling and Slater. First of all, who proposed it? Proposed by Hitler and London. These two are the scientists. London ante ఊరు పేరు కాదు. And it is developed by Pauling and Slater. These 4 members are scientists which are not so important for our exam purpose. సో జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఇందులో వ్యాలెన్స్ బాండ్ థియరీ దేని గురించి చెప్తుందంటే, హౌ ఏ మాలిక్యూల్ ఈస్ ఫార్మ్డ్. అంటే మాలిక్యూల్ ఎలా ఫామ్ అవుతుంది? 2 ఆటమ్స్ మధ్యన కెమికల్ బాండ్ ఫామ్ కావడం వల్ల మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. ఈ కెమికల్ బాండ్ యాక్చువల్గా ఎలా ఫామ్ అవుతుంది అనే విషయాన్ని వ్యాలెన్స్ బాండ్ థియరీ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎలా అంటే, ఫస్ట్ ఇందులో దే హ్యావ్ గివెన్ సమ్ ఇంపార్టెంట్ పాస్టులేట్స్ ఆఫ్ వ్యాలెన్స్ బాండ్ థియరీ. ఫస్ట్ వన్, సి a covalent bond is formed by the overlapping of half-filled valence shell atomic orbitals of 2 atoms in a molecule. 2 atoms in a molecule. Molecule లో 2 atoms తీసుకుంటే వాటి మధ్యన ఒక కోవలెంట్ బాండ్ ఫామ్ అయింది అనుకోండి. అది ఎలా ఫామ్ అవుతుంది?
అంటే 2 ఆటమ్స్లో ఉండే వ్యాలెన్స్ షెల్లో ఉండే ఆర్బిటాల్స్ ఒకదాన్నొకటి ఓవర్లాప్ అవుతాయి. ఆటమ్ ఏ ఆటమ్ బి వ్యాలెన్స్ షెల్ ఉంటుంది, అవుటర్ మోస్ట్ షెల్. అందులో ఉండే ఆటమిక్ ఆర్బిటాల్స్, అవుటర్ మోస్ట్ షెల్లో ఉండే ఆటమిక్ ఆర్బిటాల్స్ ఎలా ఉండాలి? మళ్ళీ ఆటమిక్ ఆర్బిటాల్స్ హాఫ్ ఫిల్ అయి ఉండాలి. హాఫ్ ఫిల్ అయి ఉన్న ఆటమిక్ ఆర్బిటాల్స్ ఒకదాన్నొకటి ఓవర్లాప్ కావడం వల్ల ఏం ఫామ్ అవుతుంది? ఒక కోవలెంట్ బాండ్ అనేది ఫార్మ్ అవుతుందని చెప్తారు. నెక్స్ట్ ఏంటంటే, as a result of overlapping, the electron cloud is concentrated on the internuclear axis. Internuclear axis అంటే ఏంటి? ఎలక్ట్రాన్ క్లౌడ్ ఓవర్లాపింగ్ జరగడం వల్ల ఎలక్ట్రాన్ క్లౌడ్ ఎక్కడ డిస్ట్రిబ్యూట్ ఎక్కడ కాన్సన్ట్రేట్ అవుతుంది? ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్. ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ ఈజ్ ఇమాజినరీ లైన్. ఇట్ ఈజ్ an imaginary line passing through two adjacent nucleus of two atoms. Two adjacent nucleus of two atoms. It means, see carefully, if you have one atom here, another atom here, and you will be having nucleus here and nucleus here. And what is your internuclear axis? This is the internuclear axis. This line is passing through the water. This line is passing through the nucleus of two adjacent atoms. So overlapping జరగడం వల్ల ఎలక్ట్రాన్ క్లౌడ్ ఎక్కడికి వస్తుంది? ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ మీదకి వస్తుందని చెప్తారు. నెక్స్ట్ థర్డ్ వన్, the atomic orbitals overlapping with each other must have opposite spin. ఇందులో ఉండే అటామిక్ ఆర్బిటాల్స్ ఎలా ఉండాలి? ఓవర్లాప్ అయ్యే అటామిక్ ఆర్బిటాల్స్ మస్ట్ హ్యావ్ హాఫ్ ఫిల్, అటామిక్ ఆర్బిటాల్స్ హాఫ్ ఫిల్ అయి ఉండాలి, మళ్ళీ వాటికి ఆపోజిట్ స్పిన్ కూడా ఉండాలి. అంటే see, for example, we will see the formation of what we will see, 1 minute, we'll see the formation of F2 molecule. F2 అంటే మూవీ కాదు, F2 ఫ్లోరిన్ మాలిక్యూల్. ఫ్లోరిన్ మాలిక్యూల్ ఎలా ఫామ్ అవుతుందంటే జాగ్రత్త చూడండి, 2 ఫ్లోరిన్ ఆటమ్స్ ఉంటాయి. అటామిక్ నెంబర్ 9 కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p5 అని రాస్తుంది. మన దగ్గర ఇంకొక ఫ్లోరిన్ కూడా ఉంది, దాని అటామిక్ నెంబర్ కూడా 9 ఉంటుంది కాబట్టి 1s2 2s2 2p5. ఇందులో వ్యాలెన్స్ షెల్ ఏంటి? 2s2 2p5. వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? s2p5 s2p5 5 2 + 5 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఈ ఫ్లోరిన్కి ఒక ఎలక్ట్రాన్ కావాలి, ఈ ఫ్లోరిన్కి ఎలక్ట్రాన్. వ్యాలెన్స్ బాండ్ థియరీ ప్రకారం ఏంది? వ్యాలెన్స్ షెల్లో ఉన్న హాఫ్ ఫిల్డ్ అటామిక్ ఆర్బిటల్స్ అంటే ఇవి 2p5 2p5. See, only I am writing this one 2p5 1 2 3 4 ఇక్కడ ఒకటి 5 1 2 3 4 5 ఇలా ఉన్నాయి. సో see carefully now. సో ఈ అటామిక్ ఆర్బిటాల్ అంటే ఇది px py pz హాఫ్ ఫిల్ ఉంది, ఇందులో కూడా pz హాఫ్ ఫిల్ ఉంది. కాబట్టి ఈ వ్యాలెన్షియల్ అటామిక్ ఆర్బిటాల్స్ హాఫ్ ఫిల్ ఉన్నాయి కాబట్టి ఇవి ఏమవుతున్నాయి? ఓవర్లాప్ అవుతాయి. ఓవర్లాప్ కావాలంటే ఖచ్చితంగా ఇవి రెండింటికి మళ్ళీ ఆపోజిట్ స్పిన్ ఉండాలి. ఇవి రెండు ఓవర్లాప్ అవుతాయా? కావు. ఇందులో సేమ్ స్పిన్ ఉంది. ఇక్కడ యారో మార్క్ రైట్, ఇది ఇక్కడ ఎలక్ట్రాన్కి యారో మార్క్ రైట్ అప్వర్డ్ ఉంది, ఇక్కడ కూడా అప్వర్డే ఉంది, అంటే సేమ్ స్పిన్ ఉన్నట్టు. అప్పుడు ఇక్కడ ఏం రాయాలి మనము అంటే సీ కేర్ఫుల్లీ నౌ, ఇక్కడ దీని స్పిన్ ఆపోజిట్ ఉండాలి, అంటే ఇదిలో. సో ఈ 2 అటామిక్ ఆర్బిటాల్స్ ఇప్పుడు ఏమవుతాయి? ఓవర్లాప్ అవుతాయి. ఈ ఓవర్లాప్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ఒక కోవలెంట్ బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. అంటే ఇక్కడ ఫ్లోరిన్ తీసుకున్నట్టయితే వ్యాలెన్షియల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఈ ఫ్లోరిన్లో కూడా ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. సో ఇప్పుడు మీరు కేర్ఫుల్గా చూసినట్టయితే ఈ 7th ఎలక్ట్రాన్ ఇది, ఈ 7th ఎలక్ట్రాన్ ఇది. సో ఇవి ఎక్కడ? pz ఈ pz ఆర్బిటాల్ ఒకటి ఓవర్లాప్ అవుతుంది. అంటే pz ఆర్బిటాల్ ఇలా ఉంటుంది, ఇక్కడ ఒక pz ఇలా ఉంటుంది. ఈ రెండు ఏమవుతున్నాయి? ఓవర్లాప్. ఓవర్లాప్ కావడం వల్ల కోవలెంట్ బాండ్. ఆ కోవలెంట్ బాండ్ని మనం సిగ్మా బాండ్ అంటాం. సిగ్మా బాండ్ ఎలా ఫామ్ అయితే తర్వాత చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది? కోవలెంట్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ బై ది ఓవర్లాపింగ్ ఆఫ్ హాఫ్ ఫిల్డ్ వ్యాలెన్స్ షెల్ అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ 2 atoms ఇన్ ఏ మాలిక్యూల్. సో ఈ ఓవర్లాపింగ్ జరగడం అంటే ఫైనల్గా కోవలెంట్ బాండ్ ఏంది?
వ్యాలెన్స్ షెల్లో ఉన్న అటామిక్ ఆర్బిటాల్స్ ఎలా ఉండాలి? హాఫ్ ఫిల్ అయి ఉండాలి. అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ యొక్క స్పిన్ ఆపోజిట్ అయిన ఉన్నప్పుడు అటామిక్ ఆర్బిటాల్స్ ఒకదాన్నొకటి కంబైన్ అయినప్పుడు ఒక కోవలెంట్ బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది అని చెప్తారు. ఈ కోవలెంట్ బాండ్ యొక్క స్ట్రెంగ్త్ పరిస్థితి ఏంది? ఈ కోవలెంట్ బాండ్ హ్యావింగ్ మోర్ స్ట్రెంగ్త్ ఆర్ లెస్ స్ట్రెంగ్త్ అంటే ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది బాండ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది వాట్? ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్. ఈ అటామిక్ ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ పీజెడ్ అనుకోండి, ఇవి మ్యాక్సిమం ఓవర్లాప్ అయినాయి అనుకోండి, స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఓవర్లాపింగ్ మ్యాక్సిమం అయింది. వన్ ఆర్బిటాల్ ఈజ్ మ్యాక్సిమం ఓవర్లాపింగ్ ఇన్ ది అదర్ ఆర్బిటాల్. ఒక అటామిక్ ఆర్బిటాల్ ఇంకొక అటామిక్ ఆర్బిటాల్లోకి మ్యాక్సిమం చొచ్చుకుపోతుంది. అప్పుడేంది? ఓవర్లాపింగ్ మ్యాక్సిమం ఉందంటే స్ట్రెంగ్త్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓవర్లాపింగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్ట్రెంగ్త్. అప్పుడు స్ట్రెంగ్త్ ఆఫ్ ది బాండ్ మోర్ అని అర్థం. అంటే బాండ్ ఎనర్జీ ఆఫ్ ది బాండ్ కూడా ఎక్కువ ఉంటుంది అని అర్థం. ఓకే, సో ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది బాండ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది వాట్? ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్. ఈ ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ అంటే బాండ్ స్ట్రెంగ్త్ అనేది ఓవర్లాపింగ్, ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ పైన ఆధారపడి ఉంటుంది. మ్యాక్సిమం ఓవర్లాప్ అవుతున్నాయా, మినిమం ఓవర్లాప్? సో ఈ ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ అనేది 2 థింగ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ డిపెండ్స్ ఆన్ హౌ మెనీ ఫ్యాక్టర్స్? 2 factors. Depends on 2 factors. And one is nature of orbitals. Nature of orbitals. And the second factor that is depend on is nature of overlapping. Nature of overlapping. ఈ ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ అనేది మ్యాక్సిమం ఓవర్లాప్ అవుతుందా ఆర్బిటాల్స్, మినిమం ఓవర్లాప్ అవుతున్నాయా అన్న విషయము దేనిపైన ఆధారపడి ఉంటుంది? నేచర్ ఆఫ్ ఆర్బిటాల్స్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆర్బిటాల్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ సీ నేచర్ ఆఫ్ ఆర్బిటాల్స్. నేచర్ ఆఫ్ ఆర్బిటాల్స్. ఈ నేచర్ ఆఫ్ ఆర్బిటాల్స్లో 2 టైప్స్ ఉంటవి, డైరెక్షనల్ ఆర్బిటాల్స్ అండ్ నాన్ డైరెక్షనల్ ఆర్బిటాల్స్. సో డైరెక్షనల్ ఆర్బిటాల్స్ అంటే ఏంటి చెప్పండి? డైరెక్షనల్ ఆర్బిటాల్స్ ఏంటివి? అవి ఆర్బిటాల్స్ ఏంటి మనకి? ఎస్పీడిఎఫ్ ఆర్బిటాల్స్. డైరెక్షనల్ ఆర్బిటాల్స్ ఏంటివి? డైరెక్షనల్ ఆర్బిటాల్స్ ఆర్ p orbital, d orbital and f orbitals. అంటే px అంటే ఆర్బిటాల్ ఏ డైరెక్షన్లో ఉంది? x డైరెక్షన్లో, అంటే x యాక్సిస్ పైన ఉందని అర్థం. py అంటే ఏ డైరెక్షన్లో? y యాక్సిస్లో ఉందని అర్థం. అంటే డైరెక్షనల్ ఆర్బిటాల్స్ ఆర్ px, py, p, d, f ఆర్బిటాల్స్. px, py, pz అనుకోండి, dxy, dyz, dzx, dx2, y2, dz2 అలా. బట్ నాన్ డైరెక్షనల్ ఆర్బిటాల్ ఏంది? S orbital is non-directional. S orbital is non-directional. సో డైరెక్షనల్ అయితే ఓవర్లాపింగ్ మ్యాక్సిమం ఉంటుందమ్మ, బాగా గుర్తుపెట్టుకో. ఓవర్లాపింగ్ ఈజ్ మ్యాక్సిమం. ఓవర్లాపింగ్ ఈజ్ మ్యాక్సిమం. డైరెక్షనల్ ఆర్బిటాల్స్లో ఓవర్లాపింగ్ ఏంది? మ్యాక్సిమం. ఇట్ మీన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎ సిగ్మా బాండ్ ఆర్ వన్ కోవలెంట్ బాండ్ వేర్ p ఆర్బిటాల్, ఒక అటామిక్ ఆర్బిటాల్ p ఉంది, ఇంకొక అటామిక్ ఆర్బిటాల్ కూడా p ఉంది, అవి రెండు ఇంటర్మిక్స్ అయినాయి అంటే అవి డైరెక్షనల్ px ఇంటర్మిక్స్ అయింది అనుకోండి, దే కెన్ ఓవర్లాప్ మ్యాక్సిమం. అవి మ్యాక్సిమం ఓవర్లాప్ అవుతాయి. మ్యాక్సిమం ఓవర్లాప్ అయిందంటే బాండ్ స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ నాన్ డైరెక్షనల్ ఓవర్లాపింగ్ అంటే ఏంటిది? ఓవర్లాపింగ్ ఈజ్ మినిమం. నాన్ డైరెక్షనల్ ఓవర్లాపింగ్లో ఓవర్లాపింగ్ ఈజ్ వాట్? మినిమం. ఎస్ ఆర్బిటాల్ ఓవర్లాపింగ్ అయింది అనుకోండి, ఓవర్లాపింగ్ ఎలా ఉంటుంది? మినిమం ఉంటుంది. ఓవర్లాపింగ్ ఈజ్ మినిమం. ఓవర్లాపింగ్ మినిమం అంటే బాండ్ స్ట్రెంగ్త్ ఈజ్ వాట్? లెస్. ఓవర్లాపింగ్ మ్యాక్సిమం అంటే ఏంది? బిఎస్ అంటే బాండ్ స్ట్రెంగ్త్. ఓవర్లాపింగ్ మ్యాక్సిమం అంటే బాండ్ స్ట్రెంగ్త్ ఈజ్ మోర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఆర్బిటాల్ 2 ఎస్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, ఎస్ ఆర్బిటాల్. ఈ ఓవర్లాప్ అయితే మినిమం ఓవర్లాపింగ్ ఉంటుంది. మినిమం ఓవర్లాపింగ్ ఉంటుంది. ఏం ఒక బాండ్ ఫామ్ అయింది ఇక్కడ, సిగ్మా బాండ్ అనుకోండి. ఫస్ట్ ఏ బాండ్ ఫామ్ అవుతుంది ఎప్పుడు కానీ? సిగ్మా బాండ్. ఓవర్లాపింగ్ ఏంది? మినిమం.
overlapping is minimum. Overlapping is minimum కాబట్టి bond strength is less. అదే మీరు p ఆర్బిటాల్ తీసుకోండి, డైరెక్షనల్ ఇది. అంటే నేను ఒక px ఇది ఒక px ఆర్బిటాల్, ఇది ఇంకొక px ఆర్బిటాల్, ఇవి రెండు ఓవర్లాప్ అవుతుంది. ఓవర్లాపింగ్ ఎలా ఉంటుంది? మ్యాక్సిమం ఉంటుంది. ఓవర్లాపింగ్ ఎలా ఉంటుంది? మ్యాక్సిమం ఉంటుంది. ఓవర్లాపింగ్ ఈజ్ మ్యాక్సిమం లైక్ దిస్. ఇది కూడా సిగ్మా బాండే, బట్ ఓవర్లాపింగ్ ఈజ్ మ్యాక్సిమం. ఓవర్లాపింగ్ ఈజ్ మ్యాక్సిమం. ఓవర్లాపింగ్ ఈజ్ మ్యాక్సిమం. మ్యాక్సిమం ఓవర్లాపింగ్ ఉంది కాబట్టి బాండ్ స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది? బాండ్ స్ట్రెంగ్త్ ఈజ్ మోర్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Maximum overlapping, bond strength is more. Okay, now this is about the nature of orbitals. Extent of overlapping, the bond strength is depending on the extent of overlapping. Extent of overlapping depends on the nature of orbitals and nature of overlapping. Nature of orbital is mainly two types, directional and non-directional. Non-directional is yes, non-directional means overlapping is minimum, bond strength is less. And directional ante enti? ఓవర్లాపింగ్ మ్యాక్సిమం ఉంటుంది, బాండ్ స్ట్రెంగ్త్ కూడా మ్యాక్సిమం ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ఫ్యాక్టర్ చూద్దాం, అది నేచర్ ఆఫ్ ఓవర్లాపింగ్. నేచర్ ఆఫ్ ఓవర్లాపింగ్. సెకండ్ ఫ్యాక్టర్ ఈజ్ నేచర్ ఆఫ్ ఓవర్లాపింగ్. నేచర్ ఆఫ్ ఓవర్లాపింగ్. See, nature of overlapping లో టూ టైప్స్ ఆఫ్ ఓవర్లాపింగ్స్ ఉంటాయి మళ్ళీ. కో యాక్సియల్ ఓవర్లాపింగ్, కో లాటరల్ ఓవర్లాపింగ్. నేచర్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఈజ్ టూ టైప్స్. నేచర్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఈజ్ హౌ మెనీ టైప్స్? టూ టైప్స్. One is coaxial overlapping. Another one is co-lateral overlapping. Coaxial overlapping and co-lateral overlapping. First of all, we will see coaxial overlapping. Coaxial overlapping. Coaxial overlapping అంటే ఏంటి? దీన్నే మనము ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ అంటాం. Atomic orbitals overlapping on the internuclear axis. అంటే కోయాక్సియల్ ఓవర్లాపింగ్ అంటే దీన్నే మనం ఏమంటున్నాము? ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ అంటాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎండ్ టు ఎండ్, ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ హెడ్ ఆన్ హెడ్, ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ internuclear overlapping. Internuclear overlapping. So end to end overlapping or head on head overlapping. Head on head overlapping or end to end overlapping. Coaxial overlapping means head on head overlapping or end to end overlapping, and this overlapping is perpendicular. Overlapping is perpendicular kaadu, parallel. Overlapping is parallel to internuclear axis. Parallel to internuclear axis. Coaxial overlapping ఏంది? Parallel to internuclear axis. అంటే see carefully now. For example, during the formation of H2, during the formation of H2 molecule, H2 molecule is made up of how the H2 molecule is made up of? It is made up of two hydrogen atoms, right? Two hydrogen atoms. Two hydrogen atom ante one hydrogen atom here, one hydrogen atom here. Its atomic number 1, so 1s1. Its atomic number is also 1, 1s1. Means on this hydrogen you have one electron, on this hydrogen you have one electron, which is present on what orbital? S orbital. This is also present on S orbital. And for example, this is having spin plus of, this is having spin minus of. According to valence bond theory, the atomic orbitals, the valential atomic orbitals having half filled and having
అపోజిట్ స్పిన్స్. ఆ వ్యాలెన్షియల్ అటామిక్ ఆర్బిటాలు హాఫ్ ఫిల్ అయి ఉంటాయి ఇలా, అండ్ హాఫ్ ఫిల్ అయిన తర్వాత ఏంది అవి అపోజిట్ స్పిన్ అయి ఉంటే ఏమైతే ఓవర్లాప్ అయితే కోవలెంట్ బాండ్ని ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ ఉంది, ఇక్కడ ఇంకొక ఎస్ ఆర్బిటాల్ ఉంది. ఇది ఒక హైడ్రోజన్ యాటమ్, ఇది ఒక హైడ్రోజన్ యాటమ్, ఇందులో ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇందులో. ఇవి రెండు ఓవర్లాప్ అయినాయి. దీని ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ ఏంది, దీని న్యూక్లియస్ నుంచి యాక్సిస్ పోతుంది ఇలా. ఇది న్యూక్లియస్ అనుకోండి. ఈ న్యూక్లియస్ నుంచి ఇలా యాక్సిస్ పోయినప్పుడు ఇవి రెండు ఒకదానొకటి ఇక్కడ ఓవర్లాప్ అవుతుంది. ఓవర్లాప్ అవడం వల్ల it will be overlapping like this. So this is one hydrogen atom, this is one hydrogen atom. They are overlapping parallel to the internuclear axis. అంటే ఇది ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ ఈ డైరెక్షన్లో ఉంది, ఓవర్లాపింగ్ కూడా ఇదే డైరెక్షన్లో. సో దే ఆర్ ఓవర్లాపింగ్ ప్యారలల్ టు ది ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ ఆర్ హెడ్ ఆన్ హెడ్ ఓవర్లాపింగ్ అంటారు. దీన్ని హెడ్ ఆన్ హెడ్ ఓవర్లాపింగ్ అంటారు. ఓకే, సో ఇక్కడ ఒక సిగ్మా బాండ్ ఫామ్ అయింది. ఏ ఓవర్లాపింగ్ ఇది, ఎస్ఎస్ ఓవర్లాపింగ్. ఏం ఓవర్లాపింగ్ ఇది, ఎస్ఎస్. దిస్ ఈజ్ వాట్ ఓవర్లాపింగ్, ఎస్ఎస్ ఓవర్లాపింగ్. ఇంకోటి ఎస్పి ఓవర్లాపింగ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ దీనికి ఏం చేద్దామంటే హెచ్ఎఫ్ తీసుకోండి, హైడ్రోజన్ ఫ్లోరైడ్. ఎలా ఫామ్ అవుతుంది, హైడ్రోజన్లో హైడ్రోజన్ యాటమ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s1. ఫ్లోరిన్ యాటమ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, 1s2 2s2 2p5. 1s1 అంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. 2s2 2p5 మీన్స్ 2p5 మీన్స్ 1 2 3 4 5 హియర్. ఇక్కడ ఒక అన్పేర్ ఎలక్ట్రాన్ ఉంది. ఇదేంటి, 1 మినిట్, ఆపోజిట్ స్పిన్ ఉందనుకోండి. ఇక్కడ 1s2 2s2 ఉంటుంది ఎలా. సో ఈ అటామిక్ ఆర్బిటాల్ వ్యాలెన్షియల్ అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అయితే, ఎందుకంటే ఆపోజిట్ స్పిన్ ఉన్నాయి కాబట్టి. కాకపోతే ఇది ఏం ఆర్బిటాల్, ఎస్ ఆర్బిటాల్. ఇదేం ఆర్బిటాల్, 2p5. ఇది 2p5 అంటే ఏంది, పి ఆర్బిటాల్. ఈ ఎస్ ఆర్బిటాల్ పి ఆర్బిటాల్ ఏమవుతున్నాయి, ఇక్కడ ఓవర్లాప్ అవుతుంది. ఎస్ ఆర్బిటాల్ అండ్ పి ఆర్బిటాల్ ఈజ్ ఓవర్లాపింగ్. సో as a result of which this is called as what overlapping, sp overlapping. ఏం ఓవర్లాపింగ్ ఇది, sp overlapping. hf, ఈ h కి f కి మధ్యన బాండ్లో s ఆర్బిటాల్ ఆఫ్ హైడ్రోజన్, p ఆర్బిటాల్ ఆఫ్ ఫ్లోరిన్. ఇది కూడా ఏం ఓవర్లాపింగ్, ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్. ఇక్కడ యాటమ్ ఉంటే ఇక్కడ సెంటర్లో ఇది న్యూక్లియస్, ఇక్కడ కూడా ఏమవుతుంది, హెడ్ ఆన్ హెడ్ ఓవర్లాపింగ్ అవుతుంది. దీస్ టూ ఆర్ ఓవర్లాపింగ్ వాట్, హెడ్ ఆన్ హెడ్ ఓన్లీ. ఎస్ ఆర్బిటాల్ ఇది, పి ఆర్బిటాల్ ఇది, హెడ్ ఆన్ హెడ్ ఓవర్లాపింగ్ అవుతుంది. ఎస్పి ఓవర్లాపింగ్ అంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇవన్నీ హెడ్ ఆన్ హెడ్ ఓవర్లాపింగ్ ఏ టైప్ ఉంటుంది, ఎస్ఎస్ ఉంటుంది, ఎస్పి ఉంటుంది, అండ్ పీపీ కూడా ఉంటుంది. పీపీ ఓవర్లాపింగ్. ఇక్కడ చూసింది ఏంటిది, ఎస్పి ఓవర్లాపింగ్. ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటిది, ఎస్ఎస్ ఓవర్లాపింగ్. పీపీ ఓవర్లాపింగ్ ఎగ్జాంపుల్ Cl2 మాలిక్యూల్ తీసుకుందాం. Cl2 మాలిక్యూల్, Clలో ఇక్కడ ఒక క్లోరిన్ ఉంది, ఇక్కడ ఒక క్లోరిన్ ఉంది. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 17 కాబట్టి అటామిక్ నెంబర్ 1s2 2s2 2p6 3s2 3p5 అని రాస్తాం మనం. ఇక్కడ కూడా అంతే, 3p5 ఇక్కడ నుంచి రాస్తున్నాను నేను, జాగ్రత్త చూడండి. 3p5 దీనికన్నా ముందు ఏమొస్తుంది, 3s2 2p6 2s2 1s2. 3p5 అంటే జాగ్రత్తగా చూడండి, 1 2 3 4 5 ఎలక్ట్రాన్స్. ఇక్కడ కూడా 3p5 ఉంది, 1 2 3 4 5. ఇక్కడ ఆపోజిట్ స్పిన్ రాయండి. సో ఇక్కడ 3p5 అవుటర్ షెల్లో ఈ ఆర్బిటాల్, ఇది ఒకటి pz అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇది కూడా pz అనుకోండి. ఇవి రెండు ఓవర్లాప్ అవుతున్నాయి. ఎట్లా ఓవర్లాప్ అవుతున్నాయి, దే ఆర్ ఓవర్లాపింగ్ ఆన్ ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్. pz అంటే ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ అంటే ఓన్లీ px మాత్రమే ఎక్స్ యాక్సిస్ మీద, ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ మీద ఉంటుంది అనుకోవద్దు. pz py ఏదైనా మనం ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఓవర్లాప్ అయితే ఏమవుతుంది, ఇది pz జెడ్ యాక్సిస్ అనుకోండి, ఇది క్లోరిన్, ఒక క్లోరిన్. ఇంకొక క్లోరిన్లో కూడా మనకి ఏంది, pz ఆర్బిటాల్. ఇవి రెండు ఓవర్లాప్ అవుతుంది, ఓవర్లాపింగ్. సో దిస్ ఈజ్ ఆల్సో హెడ్ ఆన్ హెడ్ ఓవర్లాపింగ్ ఓన్లీ. ఇది కూడా ఏంటిది,
head on head or end to end, head on head or end to end. So this also leads to the sigma bond. ఈ head on head overlapping ఎప్పుడు చేసినా కానీ ఏం బాండ్ ఫామ్ అవుతుంది, అది సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. Extent of overlapping depends on two factors. One is nature of orbitals and nature of overlapping. Nature of orbitals ante s orbital is non-directional, p, d, f orbitals are directional. And nature of overlapping, collateral overlapping, coaxial. ఇప్పుడు మనం coaxial చూస్తున్నాం. coaxial లో ss, sp and now pp. pp కూడా head and head. సో కోయాక్సియల్ ఓవర్లాపింగ్ ఏదైనా కానీ ఎస్ఎస్ కానీ పీపీ కానీ అండ్ ఏంటిది అది ఎస్పీ కానీ అందులో ఏం బాండ్ ఫామ్ అవుతుంది, సిగ్మా బాండ్. ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ వల్ల ఏం బాండ్ ఫామ్ అవుతుంది, సిగ్మా బాండ్. ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ ఆర్ హెడ్ ఆన్ హెడ్ ఓవర్లాపింగ్ ఏం ఓవర్లాపింగ్, అది మ్యాక్సిమం ఓవర్లాపింగ్. మ్యాక్సిమం ఓవర్లాపింగ్ వల్ల ఏం ఫామ్ అవుతుంది, సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ type is collateral overlapping. We will see now collateral overlapping. Collateral overlapping. Here the atomic orbitals are overlapping laterally or side by side. Overlapping of atomic orbitals laterally, overlapping of atomic orbitals laterally. The important thing which you have to do remember is what? Coaxial overlapping or end to end overlapping, head on head overlapping leads to what bond formation, sigma bond formation. And collateral overlapping or lateral overlapping or side by side overlapping. This lateral overlapping or side by side overlapping leads to what bond formation, pi bond formation. Overlapping of atomic orbitals laterally ni emantaru, laterally ni side by side okay, leads to what bond formation, leads to pi bond formation. ఈ lateral overlap అవుతున్నాయి అంటే they are overlapping perpendicular to the internuclear axis. Coaxial overlapping is parallel to the internuclear axis. Collateral overlapping is perpendicular to the internuclear axis. So lateral overlapping, collateral overlapping or lateral overlapping is perpendicular to internuclear axis. Ante see, for example, here you have y-axis, you have an orbital on the y-axis. Another atom is there, another atom also you are having a y-axis, this one is the y-axis, you are having a atomic orbital on the y-axis. If these two atoms are having electron each, having opposite spin, ఇందులో హాఫ్ ఫిల్ అయి ఉన్నాయి ఈ ఆర్బిటాల్స్ రెండు హాఫ్ ఫిల్ అయి ఉన్నాయి కాబట్టి ఈ అటామిక్ ఆర్బిటాల్స్ ఏమైతే ఓవర్లాప్ అయితే అటామిక్ ఆర్బిటాల్స్ హ్యావింగ్ హాఫ్ ఫిల్ అండ్ హ్యావింగ్ అపోజిట్ స్పిన్స్ విల్ ఓవర్లాప్. ఇవి ఓవర్లాప్ అయితే ఇక్కడ ఆటమ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. అప్పుడు ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ ఏంది, ఇది ఎక్స్ యాక్సిస్ ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ అయితే. బట్ ఇక్కడ మీకు ఎలక్ట్రాన్స్ ఎక్కడున్నాయి, అటామిక్ ఆర్బిటాల్స్ పీవై యాక్సిస్లో ఉన్నాయి, అక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అవి ఓవర్లాప్ అవుతున్నాయి. ఇప్పుడు దీస్ ఆర్ ఓవర్లాపింగ్ నౌ వాట్, laterally, and overlapping is perpendicular to the internuclear. Overlapping ఏమో ఈ డైరెక్షన్లో ఉంది, ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ ఈ డైరెక్షన్లో, perpendicular to the internuclear axis. అంటే ఇవి ఎలా ఓవర్లాప్ అవుతున్నాయి అంటే సి, ఇది ఒక ఆర్బిటాల్, ఇది ఇంకొక ఆర్బిటాల్. సో ఇక్కడ ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ ఈ డైరెక్షన్లో ఉంది, ఓవర్లాపింగ్ ఈ డైరెక్షన్లో. దీన్ని ఏమంటున్నాం మనము, perpendicular to the internuclear axis. This is called as lateral overlapping. This is pi bond. ఇక్కడ ఓవర్లాపింగ్ చూడండి మినిమం ఉంది, ఇక్కడ మాత్రం మ్యాక్సిమం ఉంది. ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్ అయితే మ్యాక్సిమం. ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాపింగ్ దేని మధ్యన జరుగుతుంది, ఎస్ఎస్, ఎస్పి అండ్ పిపి అండ్ పిపి మధ్యన జరుగుతుంది. ఓకే, సీ కేర్ఫుల్. నౌ మినిమం ఓవర్లాపింగ్ ఉంటుంది. మినిమం ఓవర్లాపింగ్ ఉంటుంది కాబట్టి ఏంది, బాండ్ కూడా వీక్ ఉంటుంది. మ్యాక్సిమం ఓవర్లాపింగ్ ఉంటే బాండ్ స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే,
ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం దీనికి సంబంధించినవి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కోలాటరల్ ఓవర్లాపింగ్ అంటే ఏంటో చూద్దాం. ఇందులో కోయాక్సియల్ ఓవర్లాపింగ్ కూడా ఉంటుంది. O2 ఫార్మేషన్, O2 మాలిక్యూల్ ఎలా ఫామ్ అవుతుంది అకార్డింగ్ టు వ్యాలెన్స్ బాండ్ థియరీ. O2 మాలిక్యూల్ సి ఆక్సిజన్, 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉంటాయి మన దగ్గర. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత? 8 కదా. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమని రాస్తాం? 1s2 2s2 2p4 ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏమని రాస్తాం? 1s2 2s2 2p4 అని రాస్తాం. ఇక్కడ అవుటర్ షెల్లో 2p4, 2s2లో ఎలక్ట్రాన్స్ ఫిల్ అయి ఉంటాయి, దాన్ని కన్సిడర్ చేయము. 1 2 3 4 ఎలక్ట్రాన్స్. సి ఇక్కడ కూడా మనకి 2p4 ఉంది. 1 ఓకే 2 3 4. సి దిస్ ఆర్బిటాల్. సో ఇందులో మొత్తం 2s2 2p4 అంటే 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇందులో కూడా 2s2 2p4 అంటే 6. దీనికి 2 ఎలక్ట్రాన్స్ కావాలి, దీనికి 2 ఎలక్ట్రాన్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ సి దిస్ వన్ ఈజ్ దిస్ 3 ఆర్బిటాల్స్ బిలాంగ్స్ టు p ఆర్బిటాల్. ఏ ఆర్బిటాల్ ఇవి? p ఆర్బిటాల్. సో దిస్ ఆర్బిటాల్ intermix and this orbital intermix. So this orbital intermix, first we will give sigma bond, దాని తర్వాత ఏంది? pi bond ఫామ్ అయింది. అంటే చూడండి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్బిటాల్ లాస్ట్ ఆర్బిటాల్ px అనుకోండి, ఇది కూడా లాస్ట్ ఆర్బిటాల్ ఏమవుతుంది? px. ఫస్ట్ సిగ్మా బాండ్ ఫామ్ చేయాలి. సిగ్మా బాండ్ ఫామ్ చేయాలంటే ఫస్ట్ ఏ ఓవర్లాపింగ్ జరుగుతుంది? ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ ఓవర్లాపింగ్ జరుగుతుంది. అంటే ఎలక్ట్రాన్ ఇది ఈ ఆర్బిటాల్, ఇంకొక ఆర్బిటాల్ ఇంకొక ఆక్సిజన్లో కూడా ఇది ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్, ఇవి రెండు ఓవర్లాప్ అవుతాయి. ఓవర్లాప్ అయినాక నెక్స్ట్ ఆర్బిటాల్ ఎక్కడ ఉంటుంది? pyలోనో pzలోనో ఉంటుంది. అది ఎక్కడైనా ఉండనియండి. ఫస్ట్ ఆర్బిటాల్ ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్లో ఉంటుంది. సెకండ్ ఆర్బిటాల్ మీరు pz తీసుకోండి, py తీసుకోండి, ఏం కాదు. ఇవి ఏమైతే ఖచ్చితంగా లాటరల్గా ఓవర్లాప్ అవుతాయి. లాటరల్గా ఓవర్లాప్ అవుతాయి కాబట్టి పై బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే, సి జాగ్రత్త చూడండి మీరు. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ వేరే పేజ్లో ఓపెన్ చేస్తాను నేను. pxy కాదు, సి టూ ఆటమిక్ ఆర్బిటాల్స్ మన దగ్గర ఏంది? హాఫ్ ఫిల్ అయినాయి. ఇవి ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్లో ఓవర్లాప్ అవుతున్నాయి. ఇది px కానీ py కానీ pz కానీ ఏదైనా ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ కాబట్టి ఏంది? అది సిగ్మా బాండ్. నెక్స్ట్ ఏంటి? మీ దగ్గర ఇంకొక ఆర్బిటాల్ అటామిక్ ఆర్బిటాల్ ఉంది, ఇది కూడా హాఫ్ ఫిల్ అయి ఉంది. అప్పుడు ఇది ఎలా ఓవర్లాప్ అవుతుంది? ఖచ్చితంగా లాటరల్గా ఓవర్లాప్ అవుతుంది. అంటే ఆక్సిజన్ 1s2 2s2 2p4, 1s2 2s2 2p4. 2p4 అంటే ఇక్కడ 1 2 3 4. ఇక్కడ కూడా 2p4లో చూడండి 1 2 3 4. సో అప్పుడు దిస్ వన్ అండ్ దిస్ వన్ ఫార్మ్స్ సిగ్మా బాండ్, దిస్ వన్ అండ్ దిస్ వన్ ఫార్మ్స్ పై బాండ్. సో ఫస్ట్ ఓవర్లాపింగ్ ఏంది కానీ ఎప్పుడు కానీ ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్లో జరుగుతుంది, దాని సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. ఇదేంది? పై బాండ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇలానే N2 తీసుకోండి, N2 మాలిక్యూల్. N2 మాలిక్యూల్లో ఒక నైట్రోజన్ ఇక్కడ, ఒక నైట్రోజన్ ఇక్కడ రాస్తాం మనం. 1s2 2s2 2p3. ఇక్కడ కూడా 1s2 2s2 2p3 ఉంటుంది. మనకి కాన్ఫిగరేషన్ రాస్తున్నాం. 2p3 means, see carefully, this is also 2p3, this is also 2p3. 1 2 3 1 2 3. ఇప్పుడు ఏమవుతుంది? దిస్ అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్, this one overlap, this one overlap, this one. బట్ దిస్ వన్ ఫార్మ్స్ సిగ్మా బాండ్. తర్వాత వచ్చేటివి పై బాండ్స్ ఫామ్ చేస్తాయి. అంటే సీ కేర్ఫుల్లీ, ఇక్కడ మనకు అటామిక్ ఆర్బిటాల్స్ హ్యావింగ్ హాఫ్ ఫిల్ హౌ మెనీ? 3 ఆర్బిటాల్స్. px హాఫ్ ఫిలే ఉంది, py హాఫ్ ఫిలే ఉంది, అండ్ pz కూడా హాఫ్ ఫిలే ఉంది. జాగ్రత్త చూడండి, ఇక్కడ కూడా px హాఫ్ ఫిలే ఉంది, py హాఫ్ ఫిలే ఉంది, అండ్ pz కూడా హాఫ్ ఫిలే ఉంది. ఓకే, సి px py pz అనుకోండి. ఓకే, ఒక నిమిషం. ఇది px py
PZ, PX, PY, PZ. ఈ PX ఎండ్ టు ఎండ్ ఓవర్లాప్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది? సిగ్మా. దగ్గరకు వచ్చినప్పుడు ఇవేమవుతున్నాయి? లాటరల్గా ఓవర్లాప్ అవుతున్నాయి. ఏంటి ఇది? PY. ఇది ఏంది? పై బాండ్ ఫామ్ చేస్తుంది. PZ కూడా లాటరల్గా ఓవర్లాప్ అవుతాయి. ఇది కూడా ఏంటి? 5 బాండ్. అందుకనే నైట్రోజన్ మీద 3 బాండ్స్ ఫామ్ అవుతాయి. ఆక్సిజన్ మీద ఎన్ని బాండ్స్ ఫామ్ అవుతాయి? 2 బాండ్స్ ఫామ్ అవుతాయి. ఒకటి సిగ్మా బాండ్, ఒకటి పై బాండ్. ఇక్కడ ఏంది? ఒకటి సిగ్మా బాండ్, 2 పై బాండ్స్. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ explain the formation of molecule by using valence bond theory. And now we are going to see the order of strength of the overlapping, which is very very important. Order of strength appudu objective lo direct ga question adugutaru. Order of strength of overlapping ante which overlapping is having maximum strength? First PP overlapping. PP overlapping is more than, SP overlapping is more than, SS overlapping is more than, again PP. So ikkada PP rashiru, mari ikkada kuda PP rashiru ante meaning endi? This PP is coaxial PP, and this PP is what PP? Collateral PP. This PP forms what bond? Pi bond. This PP forms what bond? Sigma bond. Okay. So if you have a chemical bond by overlapping p orbital and p orbital, రెండు atoms మధ్యన p orbital overlap అయింది అనుకోండి, ఆ బాండ్ ఏంది? చాలా స్ట్రాంగ్ బాండ్. అది కూడా ఎట్లా ఓవర్లాప్ కావాలా? p orbital కోయాక్సియల్ ఓవర్లాప్ ఆర్ ఎండ్ టు ఎండ్ ఓవర్లాప్. Okay, this is the order. And for example, in the previous section, this one, see, this is sigma bond, coaxial. This is PA, this is PA. But this is collateral. So, in the sigma bond is more strength, coaxial. This is collateral having less strength. Okay. And next, so this is about valence bond theory, and there is one important thing: sigma bond and pi bond differences. Sigma bond is formed by end-to-end overlapping. Tells end-to-end ante coaxial overlapping. End-to-end overlapping కాబట్టి maximum overlapping ఉంటుంది. End-to-end అంటే ఇలా ఒకదాన్ని ఒకటి end-to-end కాబట్టి maximum overlapping ఉంటుంది. Maximum overlapping కాబట్టి బాండ్ ఎట్లుంటుంది? స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే. ఎలక్ట్రాన్ క్లౌడ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఆన్ ది symmetrically and electron cloud is distributed symmetrically. And electron cloud symmetrical ga distribute అవుతుంది ఇక్కడ. And next, atoms attached to sigma bond can be rotated. సిగ్మా బాండ్కి అటాచ్ అయి ఉన్న యాటమ్స్ అంటే ఈ యాటమిక్ ఆర్బిటాల్స్ ఇలా ఓవర్లాప్ అయినప్పుడు ఇక్కడ ఒక యాటమ్ ఉంటుంది, ఇక్కడ ఒక యాటమ్ ఉంటుంది, మధ్యలో సిగ్మా బాండ్. ఈ సిగ్మా బాండ్కు ఉన్న యాటమ్స్ని ఏం చేయొచ్చు? మనము రొటేట్ చేయొచ్చు అని అంటారు. షేప్ ఆఫ్ మాలిక్యూల్ ఈజ్ డిసైడెడ్ బై సిగ్మా బాండ్, అండ్ సిగ్మా బాండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ లోకలైజ్డ్ ఎలక్ట్రాన్స్, అండ్ ద ఎలక్ట్రాన్స్ డు నాట్ ఇన్వాల్వ్ ఇన్ ఏ రెజొనెన్స్. ఓకే. అండ్ దీస్ ఆర్ అపోజిట్ ప్రాపర్టీస్ ఉన్నాయి సిగ్మా బాండ్కి. ఒకసారి చదువుకోండి, ఎందుకంటే ఇవి థియరీ క్వశ్చన్స్లో అడుగుతారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రైట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇవన్నీ మనం ఇప్పటిదాకా అబ్జర్వ్ చేసిన పాయింట్సే, ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అండ్ అవర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ హైబ్రిడైజేషన్, విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ JEE మెయిన్స్, నీట్, EAMCET ఎగ్జామ్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. హైబ్రిడైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యూ విల్ బి గెటింగ్ మెనీ క్వశ్చన్స్ ఫ్రమ్ కెమికల్ బాండింగ్, ఫ్రమ్ హైబ్రిడైజేషన్. హైబ్రిడైజేషన్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ MOED, మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ డయాగ్రామ్. మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ డయాగ్రామ్ హైబ్రిడైజేషన్ నుంచి నీట్లో ఖచ్చితంగా ఇందులోకి ఎంచి ఒక క్వశ్చన్, అందులోకి ఎంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. JEE మెయిన్స్లో ఈ రెండింటిలోకి ఎంచి కలిపి మ్యాక్సిమం 90% క్వశ్చన్స్ వస్తాయి. మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ డయాగ్రామ్ నెక్స్ట్ టాపిక్, అది మనకి హైబ్రిడైజేషన్. ఓకే. నెక్స్ట్ టాపిక్ ఈజ్ హైబ్రిడైజేషన్. Next topic is hybridization. So first of all, I will write the definition of hybridization, that is intermixing of atomic orbitals of same energy, same or nearly same or nearly same energy,
intermixing of atomic orbitals of same energy or nearly same energy to give equal number of same energetic hybrid orbitals. Equal number of same energetic what orbitals? Hybrid orbitals is called as hybridization. So atomic orbitals, atoms untavi, atoms lo atomic orbitals untavi. Valence shell lo unde atomic orbitals emaitayi ante ఒకదాన్ని ఒకటి ఇంటర్మిక్స్ అయితే సేమ్ ఒక 2 ఆర్బిటల్స్ ఇంటర్మిక్స్ అయితే 2 ఆర్బిటల్స్ ప్రొడ్యూస్ అయితే ఆ ప్రొడ్యూస్ అయిన 2 ఆర్బిటల్స్ ఏమంటారు? హైబ్రిడ్ ఆర్బిటల్స్ అంటారు. ఆ 2 ఆర్బిటల్స్కి ఏముంటాయి? సేమ్ ఎనర్జీ ఉంటాయి. ఇంటర్మిక్స్ అయ్యే ఆర్బిటల్స్కి ఎట్లుంటాయి ఎనర్జీ? నియర్లీ సేమ్. అంటే ఒక 2s ఆర్బిటాల్, ఒక 2p ఆర్బిటాల్, వీటి ఎనర్జీస్ నియర్లీ సేమ్ ఉంటాయి కదా, సేమ్ ఉండవు. ఇవి రెండు ఇంటర్మిక్స్ అయిపోయి ఒక 2s ఒకటి 2p, ఒకటి s ఒకటి p, మొత్తం ఎన్ని ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అయితే 2 ఆర్బిటాల్స్. ఇవి రెండు ఇంటర్మిక్స్ అయ్యి ఒక 2 న్యూ ఆర్బిటాల్స్ ప్రొడ్యూస్ అయితే ఆ న్యూ ఆర్బిటాల్స్నే మనం ఏమంటున్నాము? హైబ్రిడైజేషన్ అంటున్నాం. ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటమిక్ ఆర్బిటాల్స్. ఈ అటమిక్ ఆర్బిటాల్స్ ఎక్కడున్నాయి? వ్యాలెన్స్ షెల్లో. ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటమిక్ ఆర్బిటాల్స్ ప్రజెంట్ ఇన్ ది వ్యాలెన్స్ షెల్ అండ్ హ్యావింగ్ నియర్లీ సేమ్ ఎనర్జీ ఇంటర్మిక్స్ అయ్యి ఒక 2 న్యూ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ న్యూ హైబ్రిడ్ ఆర్బిటాల్స్నే మనం ఏమంటున్నాము? హైబ్రిడైజ్ అంటే ఈ ప్రొసీజర్, ఇంటర్మిక్సింగ్ అయ్యే ప్రొసీజర్ని ఏమంటున్నాము? హైబ్రిడైజేషన్ అన్నమాట. ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటమిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ నియర్లీ సేమ్ ఎనర్జీ టు గివ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ సేమ్ ఎనర్జెటిక్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. కానీ ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ వస్తుంది, ఈ అటమిక్ ఆర్బిటాల్స్ ఎందుకు ఇంటర్మిక్స్ కావాలి? వై ద హైబ్రిడైజేషన్ హ్యాస్ టు బి డన్? వై హైబ్రిడైజేషన్? హైబ్రిడైజేషన్ ఎందుకు? వై హైబ్రిడైజేషన్? హైబ్రిడైజేషన్ ఎందుకు అంటే, సీ కేర్ఫుల్లీ. ఫర్ ఎగ్జాంపుల్, if I can take BeCl2 molecule, how this BeCl2 molecule is formed? See carefully. Be means its electronic configuration is 1s2 2s2 because its atomic number is 4. అంటే outer shell లో 2 electrons ఉన్నవి, ఈ 2 electrons పేర్ అయి ఉన్నాయి. మనకు అకార్డింగ్ టు ఇక్కడ ఈ బాండ్ ఫామ్ కావాలంటే బీఈలో ఎన్ని అన్పేర్ ఎలక్ట్రాన్స్ ఉండాలి? 2 అన్పేర్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఈ 2 అన్పేర్ ఎలక్ట్రాన్స్ ఒకటి ఒక క్లోరిన్తో, ఇంకొకటి ఇంకో క్లోరిన్తో బాండ్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ పేర్డ్ ఎలక్ట్రాన్స్, బాండ్ ఏ ఎలక్ట్రాన్స్తో ఫామ్ అవుతుంది? అన్పేర్ ఎలక్ట్రాన్స్తో ఫామ్ అవుతుంది. కాబట్టి ఇది గ్రౌండ్ స్టేట్లో ఉంది కాబట్టి గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని రాస్తుంది. ఇది ఏమవుతుందంటే ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్తుంది. ఎవరు? బెరీలియం. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బెరీలియంది కనుక రాసినట్టయితే మనకి ఎలా వస్తుందంటే 1s2 2s1 అండ్ 2p1. ఏంది? బెరీలియం. 2s2 2p1 అంటే ఇక్కడ s ఆర్బిటాల్ ఉంది, ఇక్కడ p ఆర్బిటాల్ ఉంది. s ఆర్బిటాల్లో 1 ఎలక్ట్రాన్, p ఆర్బిటాల్లో 1 ఎలక్ట్రాన్. ఇప్పుడు BeCl2లో క్లోరిన్ ఉంటుంది, ఇక్కడ ఒక క్లోరిన్, మనకి ఇక్కడ ఇంకొక క్లోరిన్ రాసుకున్నట్టయితే మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p5 వస్తుంది. ఇక్కడ అవుటర్ మోస్ట్ షెల్లో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది? ఈ 2 అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్ అయితే ఇంకొక క్లోరిన్లో కూడా మనకి ఏంది? సేమ్ రాసుకున్నట్టయితే మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1 2 3 4 5. ఇక్కడ ఒక అన్పేర్ ఎలక్ట్రాన్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఉన్న అన్పేర్ ఎలక్ట్రాన్ p ఆర్బిటాల్లో ఉంది, ఇది దీంతో కంబైన్ అయితే ఇక్కడ p ఆర్బిటాల్లో ఉంది. ఇది కూడా క్లోరిన్ది, ఇంకొక క్లోరిన్. దిస్ ఇస్ 1 క్లోరిన్, దిస్ ఇస్ అనదర్ క్లోరిన్. మొత్తం రాయలేదు ఇక్కడ కాన్ఫిగరేషన్ ఇట్లా. కానీ ఇక్కడ p ఆర్బిటాల్ ఉంది, ఇక్కడ p ఆర్బిటాల్ ఉంది. ఈ p ఆర్బిటాల్ s ఆర్బిటాల్ ఈ 2s1లో ఉన్న ఎలక్ట్రాన్తో బాండింగ్ అవుతుంది. ఈ p ఆర్బిటాల్ దేంతో బాండ్ అవుతుంది? p. అంటే దిస్ సిగ్మా బాండ్ ఈస్ ఫౌండ్ బై pp అండ్ ద అదర్ సిగ్మా బాండ్ ఈస్ ఫౌండ్ బై sp. అంటే సి ఒకటేమో sp, ఇదేమో sp తో ఫామ్ అవుతుంది. అంటే s ఆర్బిటాల్ ఆఫ్ బెరీలియం అండ్ p ఆర్బిటాల్ ఆఫ్ దిస్ వన్ క్లోరిన్, బెరీలియం. s ఆర్బిటాల్ ఆఫ్ బెరీలియం, p ఆర్బిటాల్ ఆఫ్ క్లోరిన్. ఇక్కడ కూడా s, ఇది ఏంది? బట్ ఇంకొక బాండ్ ఏంటంటే p ఆర్బిటాల్తోనే ఫామ్ అవుతుంది. కానీ ఎక్స్పెరిమెంటల్గా ప్రౌస్ట్ అనే సైంటిస్ట్, అంటే
మనం ఆల్రెడీ ఇంతకుముందుకే చెప్పినాం, పీపీ ఓవర్లాపింగ్ ఈజ్ మ్యాక్సిమం ఓవర్లాప్ అవుతుందంటే బాండ్ లెంత్ ఎట్లుండాలి, దీన్ని తక్కువ ఉండాలి. ఇది ఓవర్లాపింగ్ మినిమం అంటే దీని బాండ్ లెంత్ ఎట్లుండాలి, ఎక్కువ ఉండాలి. బాండ్ లెంత్ ఎట్లుంటే తక్కువ ఉంటుంది. అంటే పీపీ ఓవర్లాపింగ్ అయిన దాని బాండ్ లెంత్ తక్కువ ఉండాలి, ఒకదాని ఎక్కువ ఉండాలి. కానీ ఎక్స్పెరిమెంటల్గా వాటి బాండ్ లెంత్ సేమ్ ఉంటుంది. ప్రౌస్ట్ అనే సైంటిస్ట్ ఏం ప్రూవ్ చేసిందంటే, ప్రూవ్డ్ దాట్ ది బాండ్ లెంత్స్ ఆఫ్ టూ BECL bonds ఆర్ సేమ్ ఎందుకు అవుతున్నాయి అంటే, దే ఆర్ నాట్ డైరెక్ట్లీ కంబైనింగ్. ఇప్పుడు ఇవి డైరెక్ట్గా కంబైన్ అవ్వట్లేదు. అంటే ఈ క్లోరిన్ 2s ఆర్బిటల్తో ఈ క్లోరిన్ 2p ఆర్బిటల్తో కంబైన్ అవ్వట్లేదు. ఫస్ట్ ఈ అటామిక్ ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అవుతున్నాయి. బెరీలియంలో ఉన్న అటామిక్ ఆర్బిటాల్స్ ఏమవుతున్నాయి, ఇంటర్మిక్స్ అయ్యి ఒక న్యూ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తున్నాయి. హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అప్పుడు క్లోరిన్తో రియాక్ట్ అవుతుంది. ఓకే, సో దీన్నే మనం ఏమంటున్నామంటే హైబ్రిడైజేషన్ ఎందుకు జరుగుతుంది, బికాస్ టు ఓవర్కమ్ దిస్ డిఫికల్టీ. ఓకే, సో నౌ నెక్స్ట్ we'll see we are having different types of hybridizations. First of all, we will be discussing sp hybridization. We have sp hybridization, sp2, sp3, sp3d, like that. sp hybridization ante meaning endante, one s orbital and one p orbital. One s orbital, one p orbital intermix aithe. Ante one s orbital like this, one p orbital like this. Total how many orbitals వస్తాయి నీకు, ఇది ఒక s ఆర్బిటాల్ ఒకటి p ఆర్బిటాల్ కాబట్టి 1 1 కాబట్టి టోటల్ 2 ఏం ఫామ్ అవుతాయి, sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. 2 sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటే మీనింగ్ ఏంది, దిస్ ఈజ్ 1 sp హైబ్రిడ్ ఆర్బిటాల్, దిస్ ఈజ్ అనదర్ sp హైబ్రిడ్ ఆర్బిటాల్. అంటే ఇంత ముందుకు తీసుకున్న బెరీలియం క్లోరైడ్నే మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే, బెరీలియం క్లోరైడ్, బెరీలియం సెంట్రల్ ఆటమ్, బెరీలియం ఏంటి సెంట్రల్ ఆటమ్. బెరీలియం సెంట్రల్ ఆటంలో ఎప్పుడు కానీ ఇన్ ఎనీ మాలిక్యూల్ సెంట్రల్ ఆటమ్ విల్ అండర్గో హైబ్రిడైజేషన్. సో బెరీలియం 1s2 2s2 ఉంటుంది ఫస్ట్ గ్రౌండ్ స్టేట్లో. గ్రౌండ్ స్టేట్ నుంచి మనము ఎగ్జైటెడ్ స్టేట్ కాన్ఫిగరేషన్కి వెళ్ళినట్టయితే ఏమవుతుంది, 1s2 2s1 2p1 అవుతుంది. ఈ 2s1 2p1 మనము క్లోరిన్తో రియాక్ట్ చేస్తున్నాం, డైరెక్ట్గా రియాక్ట్ కాదు. అంటే sp ఆర్బిటాల్ ఇంటర్మిక్స్ అవుతుంది. ఇక్కడ ఒకటి 2s ఆర్బిటాల్, ఇంకొకటి 2p. ఇది s ఆర్బిటాల్ 1, ఇది p ఆర్బిటాల్ 1. ఒక 2s ఆర్బిటాల్ ఒక 2p ఆర్బిటాల్ ఇంటర్మిక్స్ అయిపోయి 2 sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేసి, ఇది బెరీలియం అనుకోండి. ఈ 2sలో ఒక ఎలక్ట్రాన్ ఉంది మీకు, 2pలో ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఈ బెరీలియంలో కూడా ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇక్కడ ఒక sp. అప్పుడు ఏమవుతుందంటే మనకి క్లోరిన్లో ఉన్న p ఆర్బిటాల్తో ఇది ఇంటర్మిక్స్ అవుతుంది. p ఆర్బిటాల్ అంటే యాక్చువల్ స్పెరికల్ ఉండదు, కానీ ఇక్కడ మనం రాస్తున్నాం. p ఆర్బిటాల్ అంటే మనము డంబెల్ రాయాలి. కానీ అండ్ నెక్స్ట్ ఈ sp ఆర్బిటాల్ కూడా క్లోరిన్తో రియాక్ట్ అయ్యింది. అప్పుడు మనం ఏమని చెప్తామంటే BeCl2లో ఫామ్ అయిన బాండ్ ఏంటంటే బిట్వీన్ BE అండ్ Cl sp-p. ఏం బాండ్ అది, సిగ్మా బాండ్. అంటే sp-p. ఇంకో విషయం ఏంటంటే ఆల్వేస్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫార్మ్స్ సిగ్మా బాండ్స్. హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అన్నీ కూడా ఏ బాండ్స్ ఫామ్ చేస్తాయి, సిగ్మా బాండ్స్ని మాత్రమే ఫామ్ చేస్తాయి. ఆల్వేస్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫార్మ్స్ సిగ్మా బాండ్. అండ్ ఇది కూడా దిస్ BE అండ్ Cl బాండ్ ఈస్ sp-p. అండ్ ఇంకొకటి కూడా ఇంకొక BeCl ఫామ్ కూడా బాండ్ కూడా sp-p సిగ్మా బాండ్. ఓకే, సో ఇన్ ఎనీ హైబ్రిడ్ in a molecule is undergoing sp hybridization, its geometry is what geometry, linear, and its shape is also linear, and its bond angle is 180 degree. And examples of this one is BeCl2, beryllium chloride, beryllium fluoride, CO2 carbon dioxide, HgCl2
Okay, and next ZnCl2. These are some examples of this one. But how can you find out the hybridization? మనకు hybridization ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు మరి? అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు అక్కడ. Hybridization can be find out by steric number. Steric number is equals to number of lone pairs plus number of bond pairs. For example, మీరు BeCl2లో hybridization ఏంది అని అడిగారు. దేంది? సెంట్రల్ ఆటమ్ బెరీలియంది. బెరీలియం హైబ్రిడైజేషన్ ఏంటి అంటే, బెరీలియంకి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ ఒక వ్యాలెన్స్ ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ రాసుకుని క్లోరిన్స్ 2 ఉన్నాయి కాబట్టి క్లోరిన్స్ సింగిల్ బాండ్ ఫామ్ చేస్తాయి కాబట్టి క్లోరిన్ రాస్తాం. దీని స్టీరిక్ నెంబర్ ఎలా కనుక్కుంటారు మీరు? స్టీరిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు లోన్ పేర్స్ ఎన్ని? దీని మీద లోన్ పేర్స్ ఉన్నాయి, 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 బాండ్ పేర్సే ఉన్నాయి. లోన్ పేర్స్ 0, బాండ్ పేర్స్ ఎన్ని? 2 బాండ్ పేర్స్ ఉన్నాయి. టోటల్ ఎంత వస్తుంది? 2 వచ్చిందంటే అది ఏం హైబ్రిడైజేషన్? SP. 2 వచ్చిందంటే ఏం హైబ్రిడైజేషన్? SP. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టిక్. ఇఫ్ యువర్ స్టీరిక్ నెంబర్ ఈజ్ 2, S1P1. S1P1 అంటే ఏం హైబ్రిడైజేషన్? SP hybridization. If your steric number is 3, S can hybridize up to 1, P can hybridize up to 2, SP2. If your steric number is 4, అప్పుడు ఏమవుతుందమ్మా? SP3 అవుతుంది. If your steric number is 5, అప్పుడు ఏమవుతుంది? SP4 అవుతుందా? 4 కాదు, SP3 తర్వాత D అవుతుంది. నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ స్టీరిక్ నెంబర్ అంటే ఏంది? నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్. If your steric number is 6, SP3 D2. If your steric number is 7, SP3 D3. This is how we will calculate hybridization. Okay, and next we will see sp2 hybridization. sp2 hybridization means one s orbital and 2 p orbitals. మొత్తం ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటల్స్ వస్తాయి? 3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ వస్తాయి. వాటి పేర్లు ఏంది? 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటల్స్. అంటే 1 s ఆర్బిటల్, px ఆర్బిటల్ ఆర్ py ఆర్బిటల్ ఆర్ pz, px py, py pz, pz px, ఏవైనా 2p ఆర్బిటల్స్ ఇంటర్మిక్స్ అయ్యి టోటల్గా ఎన్ని ఆర్బిటల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి? 3 ఆర్బిటల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, సో దీని జియోమెట్రీ ఏంది? ట్రైగోనల్ ప్లేనార్ జియోమెట్రీ. షేప్ ఏంటిది? షేప్ కూడా ట్రైగోనల్ ప్లేనార్ షేప్. సో జియోమెట్రీకి షేప్కి డిఫరెన్స్ ఏంటంటే, if you want to understand its geometry, you have to tell its shape by using both bond pairs and lone pairs. షేప్ కావాలంటే మాత్రం ఓన్లీ బాండ్ పేర్స్ని కన్సిడర్ చేసి మాత్రమే షేప్ చెప్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇదే చూద్దాం. ఏంటది? BCl3 అని ఒక మాలిక్యూల్ ఉంది. BCl3 మాలిక్యూల్లో Cl అండ్ BCl3 కాదు, ఇంకొక మాలిక్యూల్ ఏం తీసుకుందామంటే SnCl2 అనే ఒక మాలిక్యూల్ తీసుకుందాం. SnCl2 అనే ఒక మాలిక్యూల్ ఎలా ఉంటుందంటే, SnCl ఇక్కడ ఒక లోన్ పేరు ఉంటుంది. ఇప్పుడు దీని జియోమెట్రీ చెప్పాలంటే మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ బాండ్ పేర్స్, లోన్ పేర్ మొత్తం కలిపితే 3 అయితే ఇవి ఏ షేప్లో ఉన్నాయి? ట్రైగోనల్ ప్లేనార్ షేప్లో ఉంది. దీని జియోమెట్రీ ట్రైగోనల్ ప్లేనార్ షేప్ అంటాం, టీపీ, ట్రైగోనల్ ప్లేనార్. బట్ దీని షేప్ చెప్పాలంటే ఓన్లీ బాండ్ పేర్స్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. ఓన్లీ బాండ్ పేర్స్ని కన్సిడర్ చేస్తే ఇది బెంట్ వి షేప్లో ఉంటుంది. లోన్ పేర్ కన్సిడర్ చేయం, క్లోరిన్ బెంట్ వి షేప్. సో జియోమెట్రీ కావాలంటే బోత్ లోన్ పేర్స్ అండ్ బాండ్ పేర్స్ని కన్సిడర్ చేయాలి. షేప్ కావాలంటే ఓన్లీ బాండ్ పేర్స్ని. సో sp2 హైబ్రిడైజేషన్ 2 టైప్స్ ఉంటుంది. బాండ్ పేర్స్ 3 ఉన్నప్పుడు 0 లోన్ పేర్స్ ఉంటుంది. లేదంటే sp2 హైబ్రిడైజేషన్లో మనకి 2 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే 2 + 3 ఏమైతే 2 + 1 ఏమైతే 3 అవుతుంది. 3 అంటే ఏంటిది? అది sp2 హైబ్రిడైజేషన్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నవి. ఓకే, వీటిని మీరు ఎలా ఐడెంటిఫై చేయాలంటే, సల్ఫర్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఉంది, మీరు బాగా గమనించండి. బాండ్ పేర్స్, లోన్ పేర్స్. సల్ఫర్ మీద 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆక్సిజన్కి సల్ఫర్కి బాండింగ్ ఏముంటుంది? డబుల్ బాండ్ ఉంటుంది. సో డబుల్ బాండ్ ఉన్నప్పుడు ఓన్లీ బాండ్ పేర్స్నిగా ఓన్లీ సిగ్మా బాండ్స్ని మాత్రమే తీసుకోవాలి.
ఇక్కడ డబుల్ బాండ్ మొత్తం తీసుకుంటే 6 బాండ్ పేర్స్ అయితే అక్కడ 6 బాండ్ పేర్స్ అంటే మీకు sp3d2 వస్తుంది. కానీ అలా రావద్దు, ఓన్లీ సిగ్మా బాండ్స్ని మాత్రమే తీసుకోవాలి బాండ్ పేర్స్. 6 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి సల్ఫర్ మీద, 6 బాండింగ్లో ఇన్వాల్వ్ అయినాయి, కానీ ఓన్లీ మనం సిగ్మా బాండ్స్ని మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి బాండ్ పేర్స్ ఎన్ని 3, లోన్ పేర్స్ ఎన్ని ఇక్కడ 0, 3 బాండ్ పేర్స్ 0 లోన్ పేర్స్ అంటే 3 అంటే ఏంది అది sp2, సల్ఫర్ ట్రైయాక్సైడ్ ఈజ్ sp2 అని చెప్పొచ్చు మనం. ఓకే, అండ్ బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది ఇక్కడ అంటే 120 degrees ఉంటుంది. సో ఇక్కడ ఒక లోన్ పేర్ ఉండడం వల్ల కొంచెం బాండ్ యాంగిల్ తగ్గుతుంది, అది ఎంత అంటే అరౌండ్ 117 degree ఉంటుంది. సో 2 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ ఉన్నప్పుడు మీకు షేప్ జియోమెట్రీ మారదు, జియోమెట్రీ ఎప్పుడు కానీ సేమ్ ఉంటుంది, ట్రైగోనల్ ప్లేనార్ ఓన్లీ. అండ్ షేప్ మాత్రం ఏం షేప్ ఇక్కడ బెంట్ షేప్, ఏం షేప్ ఇది బెంట్ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి sp3 హైబ్రిడైజేషన్. sp3 హైబ్రిడైజేషన్ అంటే ఏంది 1 s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్స్ px py pz అనుకోండి. కంబైన్ అయినప్పుడు మనకి ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి మొత్తము 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. ఎన్ని వస్తాయి 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. అంటే 1 s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్స్ 1 px py అండ్ pz, మొత్తం 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏ జియోమెట్రీని ఆక్యుపై చేస్తాయి, దే విల్ బి ఆక్యుపైయింగ్ టెట్రాహైడ్రల్ జియోమెట్రీ. జియోమెట్రీ ఏంది టెట్రాహైడ్రల్, టెట్రాహైడ్రల్. సో sp3 హైబ్రిడేషన్లో 4 బాండ్ పేర్ 0 లోన్ పేర్స్, 3 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్, 2 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్ ఉన్న మాలిక్యూల్స్కి ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి. H2Oలో ఏంది 2 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్ ఉంటాయి. ఆక్సిజన్ సెంట్రల్ ఆటమ్ మొత్తం 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 6లో ఇది ఒక హైడ్రోజన్తో బాండ్ అయింది, ఇది ఒక హైడ్రోజన్తో బాండ్ అయింది. 2 బాండ్ పేర్స్ ఉన్నాయి, 2 లోన్ పేర్స్ ఉన్నాయి. జియోమెట్రీ ఏంది టెట్రాహైడ్రల్, బట్ షేప్ ఏంది బెంట్ వి షేప్, మళ్ళీ బెంట్ వి షేప్లో ఉంటుంది. షేప్ ఏంటమ్మా బెంట్ వి షేప్లో ఉంది. నెక్స్ట్ ఇది తీసుకోండి NH3లో మొత్తం 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 2 3 4 5. ఇది 1 2 లోన్ పేరు ఉంటుంది, 3 4 5. సో హైడ్రోజన్ మొత్తం ఏంది 2 బాండ్ పేర్స్ 3 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్, 3 బాండ్ పేర్ 1 లోన్ పేర్. ఇది ఏ జియోమెట్రీలో ఉంటుంది టెట్రాహైడ్రల్. షేప్ మాత్రం ఏ షేప్లో ఉంది పిరమిడల్ షేప్లో ఉంది. ఏ షేప్లో ఉంది పిరమిడల్ షేప్లో ఉంది. అండ్ 0 లోన్ పేర్స్ ఉన్నప్పుడు జియోమెట్రీ షేప్ సేమ్ ఉంటుంది. ఇన్ ఎనీ హైబ్రిడైజేషన్ లోన్ పేర్స్ అండ్ 0 లోన్ పేర్స్ 0 ఉన్నప్పుడు జియోమెట్రీ షేప్ ఎలా ఉంటుంది సేమ్ ఉంటుంది. ఓకే, ఇవి ఎగ్జాంపుల్స్ మీరు క్యాల్కులేట్ చేస్తే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ XeO4 తీసుకోండి. XeO4లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని మనకి మొత్తం 8 తీసుకుంటే ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, డబుల్ బాండ్స్ ఫామ్ చేస్తాయి. అప్పుడు బాండ్ పేర్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 ఉన్నాయి, కానీ మనం పై బాండ్స్ని తీసుకోము. ఇందులో సిగ్మా బాండ్ పై బాండ్స్ ఉన్నాయి. ఈ 2 సిగ్మా బాండ్స్ని బాండ్ పేర్స్గా తీసుకుంటాం. లోన్ పేర్స్ ఎన్ని 2 లోన్ పేర్స్. 2 లోన్ పేర్స్ అంటే 2 + 2, 2 లోన్ పేర్స్ 2 బాండ్ పేర్స్ అంటే 4 అంటే ఏంది sp3. ఓకే, in this way we will calculate the hybridization. Okay, and next one is sp3d hybridization. sp3d అంటే మీనింగ్ ఏంది 1 s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్స్ అండ్ 1 d ఆర్బిటాల్. మొత్తం ఎన్ని ఆర్బిటాల్స్ వస్తాయి మనకి 5 ఆర్బిటాల్స్ వస్తాయి. 5 ఆర్బిటాల్స్ ఏంది sp3d hybrid orbitals. All are sp3d hybrid orbitals. Geometry ఏంది ట్రైగోనల్ బైపిరమిడల్. sp3d ఉంటే geometry ఏంటిది ట్రైగోనల్ బైపిరమిడల్. sp3d means geometry is trigonal bipyramidal. sp3d geometry is trigonal bipyramidal. See for example PCl5 అని ఒక మాలిక్యూల్ తీసుకోండి. sp3dకి ఎగ్జాంపుల్ PCl5. PCl5లో who will undergo sp3d phosphorus. నార్మల్గా క్యాలిక్యులేట్ చేయాలంటే ఎట్లా చేస్తారు బాండ్ పేర్స్ ప్లస్ లోన్ పేర్ ఈ స్టీరిక్ నెంబర్ని బట్టి మనము హైబ్రిడైజేషన్ని క్యాలిక్యులేట్ చేస్తాం అంతే కదా. బాండ్ పేర్స్ ఎన్ని ఇక్కడ
5 బాండ్ పేర్స్ ఉన్నాయి, 0 లోన్ పేర్స్ డైరెక్ట్లీ. మొత్తం ఏంటిది 5 వస్తుంది. 5 అంటే ఏంది? ఈ sp3d హైబ్రిడైజేషన్. ఇది ఎలా sp3d అవుతుందో చూడండి జాగ్రత్తగా. ఫాస్ఫరస్ 15, 1s2, 2s2, 2p6, 3s2, 3p3 ఉంటుంది. మనకి ఎన్ని బాండ్స్ ఉన్నాయి? PCl5లో 5 బాండ్స్ ఉన్నాయి. అంటే అన్పేర్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉండాలి? 5 ఉండాలి. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? వ్యాలెన్స్ షెల్లో అన్పేర్ ఎలక్ట్రాన్స్ 3 ఉన్నాయి. 1 2 3 అంతే కదా. ఇప్పుడు గ్రౌండ్ స్టేట్, గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది దీనికి. ఎందుకంటే వ్యాలెన్స్ షెల్లో 5 అన్పేర్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తే ఏమవుతుంది? 1s2, 2s2, 2p6, ఈ 3s2 కాస్త 3p1 3s1 అవుతుంది. 3p3 ఆల్రెడీ హాఫ్ ఫిల్ ఉంది. ఇందులో ఈ s2 ఇందులోకి ఎలక్ట్రాన్ డైరెక్ట్ 3pలకు కాకుండా ఎందులోకి పోతుంది? 3dలకు పోతుంది. పోయినప్పుడు ఇక్కడ మనం ఏమని రాస్తాము? 3s1, 3p1, 3p3 అండ్ 3d1 రాస్తాం. ఇక్కడ ఒక s ఆర్బిటాలు, 3p ఆర్బిటాల్స్, 1d ఆర్బిటాల్ మొత్తం ఇంటర్మిక్స్ అయితే ఇంటర్మిక్స్ అయ్యి మనకి ఏమొస్తుంది? ఒక 5 ఆర్బిటాల్స్ వస్తాయి. ట్రైగోనల్ షేప్లో వస్తుంది 3, ఇంకా 2 ఏంటంటే బై పిరమిడ్ ఇలా వస్తుంది. ట్రైగోనల్, టాప్ పిరమిడ్, బాటమ్ పిరమిడ్. సో అప్పుడు ప్రతి దాంట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది నీకు. అప్పుడు sp3d హైబ్రిడ్ ఆర్బిటాల్ ఆఫ్ వాటర్, sp3d హైబ్రిడ్ ఆర్బిటాల్ ఆఫ్ ఫాస్ఫరస్, p ఆర్బిటాల్ ఆఫ్ క్లోరిన్, sp3d ఆర్బిటాల్ ఆఫ్ ఫాస్ఫరస్, p ఆర్బిటాల్ ఆఫ్ క్లోరిన్, sp3d of phosphorus, p orbital of chlorine, sp3d of phosphorus, p orbital of chlorine. In this molecule you will be asking how many sp3d sigma bonds are present. How many sp3d sigma bonds ante endi? sp3dp, sp3dp అంటే sp3d ఏమో ఫాస్ఫరస్ ది, p ఏమో క్లోరిన్ ది. ఇవి రెండు ఓవర్లాప్ అయ్యి మనకు సిగ్మా బాండ్ని ఫామ్ చేసి. హౌ మెనీ sp3dp sigma bonds are there? 5 sp3dp sigma bonds are there. In this way we will be asking questions on this water hybridization. Next we will take one more thing, sp3d. sp3d లో మనకి చాలా టైప్స్ ఉన్నాయి. 5 బాండ్ పైర్స్ ప్లస్ 0 లోన్ పైర్స్. ఎగ్జాంపుల్ PCl5 తీసుకున్నాం మనం. అండ్ జియోమెట్రీ ఏంది? ట్రైగోనల్ బైపిరమిడల్. 0 లోన్ పేర్స్ ఉంటే జియోమెట్రీ ట్రైగోనల్ బైపిరమిడలే ఉంటుంది. ఇక్కడ జియోమెట్రీ ఆల్వేస్ ట్రైగోనల్ బైపిరమిడల్ ఓన్లీ. లోన్ పేర్స్ చేంజ్ అయినా ఏం చేంజ్ అయినా, బట్ షేప్ ఏంది? ఇక్కడ సీసా షేప్ ఉంటుంది దీనికి. 1 లోన్ పేర్ ఉంటే, 2 లోన్ పేర్స్ ఉంటే టీ షేప్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ClF3 ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. అండ్ దీనికి లీనియర్ షేప్ ఉంటుంది. లీనియర్ షేప్ ఉన్నప్పుడు బాండ్ యాంగిల్ 180 ఉంటుంది. టీ షేప్ ఉన్నప్పుడు బాండ్ యాంగిల్ 120 ఉంటుంది. ట్రైగోనల్ బైపిరమిడ్ ఉన్నప్పుడు బాండ్ యాంగిల్ 180 ఉంటుంది, 90 degrees కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ sp3d2 హైబ్రిడైజేషన్. sp3d2 హైబ్రిడైజేషన్. sp3d2 hybridization, 1 s orbital, 3 p orbitals, 1 s orbital, 3 p orbitals and 2d orbitals will intermix and will form total how many hybrid orbitals? 6 sp3d2 hybrid orbitals. For example, we will be taking SF6. SF6 లో ఏం జరుగుద్దంటే సల్ఫర్ అటామిక్ నెంబర్ 16 కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమని రాస్తాం మనం అంటే 1s2 2s2 2p6 3s2 3p4 అని రాస్తాం. వ్యాలెన్స్ షెల్ థర్డ్ షెల్ కాబట్టి ఇందులో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? మొత్తము 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కానీ 6లో ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే అన్పేర్ ఉన్నాయి. కాబట్టి మనకి ఎన్ని అన్పేర్ ఎలక్ట్రాన్స్ కావాలి? 6 అన్పేర్ ఎలక్ట్రాన్స్ కావాలి SF6లో. ఎందుకంటే సల్ఫర్కి 6 ఫ్లోరిన్ ఆటమ్స్ అటాచ్ అయి ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ రాస్తే ఏమవుతుంది? దీనికి 3p3 3d1, 3pలోకి నుంచి ఒక ఎలక్ట్రాన్ 3dలోకి పోతుంది. కుదరదు మనకి. 3p3 3d1 రాస్తే ఎన్ని అన్పేర్ ఎలక్ట్రాన్స్ వస్తాయి? 4 వస్తాయి. కాబట్టి డైరెక్ట్గా సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ రాస్తున్నాను నేను ఇక్కడ.
సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్లో ఏమైందంటే 1s2 2s2 2p6 ఇక్కడ వరకు సేమ్ ఉంటుంది. 3s1 నుంచి ఒక ఎలక్ట్రాన్ 3dలోకి పోతుంది, 3p4లో నుంచి కూడా ఒక ఎలక్ట్రాన్ 3dలోకి పోతుంది, 3d2 మొత్తం అవుతుంది. ఇది 3p3 అవుతుంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మీకు 6 అన్పేర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఇక్కడ. 1 2 1 2 3 6 అన్పేర్ ఎలక్ట్రాన్స్, 1 s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్ అండ్ 2d ఆర్బిటాల్స్. 1 s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్, 2d. ఇవి ఇంటర్మిక్స్ అయిపోయి మనకి ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తాయి? 6. ఆ 6 ఏ షేప్లో ఉంటాయి? ఆక్టాహైడ్రల్. ఆక్టాహైడ్రల్ మీన్స్ లైక్ దిస్. Each one is having 1 electron. All these are sp3d2 hybrid orbitals. And this one sp3d2 hybrid orbital of sulfur, p orbital of fluorine. sp3d2 hybrid orbital of sulfur, p orbital of fluorine. Like that you will be having how many sp3d2 and p? sp3d2 and p sigma bonds. ఎన్ని ఉన్నాయి మొత్తం ఇక్కడ? 6 sp3d2 p sigma bonds are present. Okay, so this is how we will calculate geometry. Here geometry is what geometry? Octahedral geometry. ఏం geometry ఉంది దీనికి? Octahedral geometry ఉంది. This is a very very important thing. Okay, so this is about the hybridization, and next topic we are going to tell is valence shell electron pair repulsion theory. Valence shell electron pair repulsion theory. Topic is valence shell electron pair repulsion theory. Valence shell electron pair repulsion theory. Which is also called as VSE PR theory. Valence shell electron pair repulsion theory. VSE PR theory. According to this theory, the valence shell electron pairs, the electrons present in the valence shell, electron pair, valence shell lo unde electron pairs ki emuntadi? Repulsion untadi. Aa repulsions valla molecules yokka geometries emaithe change aithayi. This theory is used to describe the geometry, used to describe the geometry of molecules, used to describe the geometry of molecules. The geometry of molecules are prescribed, or the geometry of molecules are described. The geometry of molecules are described by using repulsions between electron pairs present in valence shell. Valence shell లో ఉండే ఎలక్ట్రాన్ పైర్స్ మధ్య ఉండే రిపల్షన్స్ని బట్టి మాలిక్యూల్స్ యొక్క జియోమెట్రీస్ని మనం డిసైడ్ చేస్తాం. సో మాలిక్యూల్స్లో లోన్ పేర్ రిపల్షన్స్ అన్నిటికన్నా ఎక్కువ ఉంటాయి. తర్వాత బాండ్ పేర్ రిపల్షన్స్ ఉంటాయి. తర్వాత బాండ్ పేర్ రిపల్షన్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ది ఆర్డర్ ఆఫ్ రిపల్షన్స్. ఆర్డర్ ఆఫ్ రిపల్షన్స్ ఏంటివి? లోన్ పేర్ is greater than lone pair, lone pair is greater than bond pair is greater than bond pair. Order of repulsions. Okay, so for example, if you can take a H2O molecule. H2O molecule is actually what is its hybridization? sp3 hybridization. Okay, sp3 hybridization ఉండడం వల్ల దీనికి బాండ్ యాంగిల్ ఎంత ఉండాలి? 109 degrees ఉండాలి. And it should have what shape? Tetrahedral ఉండాలి. But its bond angle actually is not 109, it will be 104 degrees because of the presence of this lone pairs on oxygen. There is lone pair repulsion in this one. See carefully, in H2O you will be having lone pair repulsion,
and also you will be having lone pair bond pair repulsion, and also you will be having bond pair repulsion. Maximum repulsion ఉంది కాబట్టి bond angle ఏమైంది చాలా తగ్గింది. Bond angle is decreased a lot. And if you can take NH3, so it is also sp3 hybridization, bond angle 109 degrees ఉండాలి. కానీ ఉందా లేదు. ఇక టెట్రాహైడ్రల్ షేప్ ఉండాలి బార్డర్కి, కానీ ఏం షేప్ ఉంది? బెంట్ వి షేప్. ఎందుకు ఇది బెంట్ వి షేప్ ఉంది? బికాస్ ఆఫ్ దీస్ రిపల్షన్స్ ప్రజెంట్ ఇన్ ది valence shell electrons. అండ్ ఇక్కడ NH3 తీసుకుంటే ఒకటే లోన్ పేర్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమి ఉంటుంది? లోన్ పేర్కి బాండ్ పేర్కి రిపల్షన్ ఉంటుంది, బాండ్ పేర్ బాండ్. How many kinds of repulsions are there? Lone pair, bond pair repulsions are there, and bond pair. Only 2 types of repulsions ఉన్నాయి కాబట్టి బాండ్ యాంగిల్ డీవియేట్ అవుతుంది, కానీ కొంచెం తక్కువ డీవియేట్ అవుతుంది. ఎంత? 107 degrees ఉంటుంది. ఏం స్ట్రక్చర్ ఉంటుంది దీనికి? పిరమిడల్ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే ఈ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ అనేటివి స్ట్రక్చర్ని ఏమవుతున్నాయి? చేంజ్ చేస్తున్నాయి. నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఏం చేస్తున్నాయి? స్ట్రక్చర్స్ని చేంజ్ చేస్తుంది. ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్ వన్, this factor, that is the electrons present in the valence shell will have repulsions. Because of that repulsions there is a change in this structure. మనకి hybridization చూసినట్టయితే sp hybridization ఉంటుంది. sp hybridization లో మాలిక్యూల్స్ ఎలా ఉంటాయి అంటే AB2 టైప్ మాలిక్యూల్స్ ఉంటాయి. A అంటే సెంట్రల్ ఆటమ్, B అంటే ఏంటిది? బాండెడ్ ఆటమ్. ఇందులో మనకి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే BeCl2 లాంటి మాలిక్యూల్స్ ఉంటాయి. మన దీంట్లో బాండ్ యాంగిల్ ఇంత ఉంది కాబట్టి, sp hybridization బాండ్ లెంత్, బాండ్ యాంగిల్ 180 degreesగా తీసుకుంటాం మనం. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటివంటే BeCl2 తీసుకున్నాం కదా ఆల్రెడీ. ఓకే, దీని స్ట్రక్చర్ ఏంటి? లీనియర్ స్ట్రక్చర్. షేప్ ఆర్ జియోమెట్రీ ఈజ్ లీనియర్ జియోమెట్రీ అండ్ లీనియర్ షేప్ రెండు సేమ్. జియోమెట్రీ అండ్ షేప్ సేమ్ ఉంటుంది. నెక్స్ట్ మనం sp2 తీసుకున్నట్టయితే జాగ్రత్త చూడండి, AB3 మాలిక్యూల్ ఉంటుంది, ఇంకోటి AB2L1 ఉంటుంది. ఇక్కడ AB3L0, ఇక్కడ AB2L0. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా రాయొచ్చు మనము. ఇక్కడ బాండ్ పేర్స్ ఎన్ని ఉంటాయి? 2 బాండ్ పేర్స్ అండ్ 0 లోన్ పేర్స్ ఉంటాయి. ఇక్కడ AB3L0లో 3 బాండ్ పేర్స్ ఉంటుంది అండ్ 0 లోన్ పేర్స్ ఉంటుంది. ఉన్నప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే BCl3 120 degree ఉంటుంది. దీని స్ట్రక్చర్ ట్రైగోనల్ ప్లేనార్, జియోమెట్రీ కూడా ట్రైగోనల్ ప్లేనారే ఉంటుంది. లోన్ పేర్స్ లేవు కాబట్టి. లోన్ పేర్స్ ఉన్నవి కాబట్టి ఇక్కడ జియోమెట్రీ చేంజ్ అవుతుంది. జియోమెట్రీగా షేప్ సేమ్ ఉంటుంది, జియోమెట్రీ సేమ్ ఉంటుంది. లోన్ పేర్ లేకుండా, లోన్ పేర్స్ ఉంటే జియోమెట్రీ మాత్రం ట్రైగోనల్ ప్లేనారే ఉంటుంది, షేప్ మాత్రం బెంట్ షేప్లోకి వెళ్తుంది. ఏమున్నాయి ఇక్కడ? 2 బాండ్ పేర్స్ ఉన్నవి అండ్ 1 లోన్ పేర్. అండ్ నెక్స్ట్ అనదర్ హైబ్రిడైజేషన్ ఏంటిది మనకి? ఒకవేళ అది sp3 హైబ్రిడైజేషన్ ఉందనుకోండి, AB4L0, AB3L1, AB2L2 ఇలా ఉంటుంది. అండ్ దీనికి ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటామంటే SnCl2 తీసుకుంటాము. బాండ్ యాంగిల్ ఇక్కడ ఒక స్లైట్గా 117 degree ఉంటుంది. ఇక్కడ తీసుకున్నట్టయితే మనకి CH4 మాలిక్యూల్ తీసుకుంటాం ఎగ్జాంపుల్గా. 109 degree బాండ్ యాంగిల్ ఉంటుంది. షేప్ ఏంది? టెట్రాహైడ్రల్. జియోమెట్రీ కూడా టెట్రాహైడ్రలే, షేప్ కూడా టెట్రాహైడ్రల్, రెండు సేమ్, టెట్రాహైడ్రల్. ఇక్కడ 4 బాండ్ పేర్స్ ఉన్నవి, 0 లోన్ పేర్స్ ఉన్నవి. కిందికి వచ్చినట్టయితే మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ NH3 తీసుకుంటే 3 బాండ్ పేర్స్ ఉంటుంది, 1 లోన్ పేర్ ఉంటుంది. 3 బాండ్ పేర్ అండ్ 1 లోన్ పేర్. బాండ్ యాంగిల్ తీసుకున్నట్టయితే 107 degree ఉంటుంది. జియోమెట్రీ మాత్రం టెట్రాహైడ్రలే. మళ్ళీ షేప్ తీసుకుంటే పిరమిడల్ వస్తుంది. దీస్ షేప్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేని బట్టి చేంజ్ అయితే? లోన్ పేర్స్ బాండ్ పేర్స్ని బట్టి. L2 తీసుకున్నట్టయితే ఏమవుతుంది? AB2L2 H2O మాలిక్యూల్, 2 లోన్ పేర్స్ ఉంటాయి ఆక్సిజన్ మీద. బాండ్ యాంగిల్ 104 degrees, 104.5 degree ఉంటుంది. జియోమెట్రీ టెట్రాహైడ్రల్. షేప్ మాత్రం ఏం షేప్ దీనిది?
బెంట్ షేప్, అండ్ ఇక్కడ ఏంది 2 బాండ్ పేర్స్ ఉన్నవి, ఇంకా ఏమున్నవి 2 లోన్ పేర్స్ ఉన్నవి, 2 బాండ్ పేర్స్ ఉన్నవి, 2 లోన్ పేర్స్ ఉన్నవి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా హైబ్రిడైజేషన్, మనం నెక్స్ట్ హైబ్రిడైజేషన్ ఏంటిది sp3d తీసుకోండి. sp3d అంటే మనకి ఎగ్జాంపుల్గా PCl5 తీసుకోవచ్చు. ఓకే, sp3dలో ఏమేమి టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటవి, AB5L0 ఉంటుంది, AB4L1, AB3L2, AB2L3. AB0L3 అంటే L0 అంటే ఎగ్జాంపుల్గా మనం PCl5 తీసుకుంటాము. ఇక్కడ AB4L1 ఇంకా ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే SF4ని తీసుకోవచ్చు, SF4. అండ్ ఇక్కడ మనము ClF3ని తీసుకుంటాం, ఇక్కడ XeF2ను కూడా తీసుకోవచ్చా, 6 7 8 అంటే 3 లోన్ పేర్స్, ఎస్ XeF2 తీసుకో. ఇక్కడ దీని జియోమెట్రీ వచ్చేవరకు ట్రైగోనల్ బైపిరమిడల్ ఉంటుంది, షేప్ కూడా ట్రైగోనల్ బైపిరమిడల్. ఇక్కడ జియోమెట్రీ అన్నిట్లలో సేమ్. ఇక్కడ షేప్ వచ్చేసరికి AB4L1 కాబట్టి స్క్వేర్ పిరమిడల్ వస్తుంది. ఇక్కడ వచ్చేవరకు మీకు AB3L2 కాబట్టి టీ షేప్ వస్తుంది. ఇక్కడ XeF2 ఇది లీనియర్ షేప్ వస్తుంది. బాండ్ యాంగిల్స్ కూడా ఇక్కడ 180 ఉంటే ఇక్కడ 90 అండ్ 120 ఉంటుంది. ఇక్కడ 90 ఉంటుంది, ఇక్కడ కూడా 90 అండ్ 180 డిగ్రీ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి పైన ఫస్ట్ AB5L0 అంటే 5 బాండ్ పైర్స్, 0 లోన్ పైర్స్. నెక్స్ట్ 4 బాండ్ పైర్స్, 1 లోన్ పైర్. నెక్స్ట్ 3 బాండ్ పైర్స్, 2 లోన్ pairs. Next 2 bond pairs and 3 lone pairs. Okay, so like this what is happening here, the bond pairs and lone pairs are changing. Em change aithe repulsion change aithe bond angles kuda change aithe, bond angles change aithe shapes change, geometries change kavu gaani shapes anetivi change avutayi. Next, so this is what valence shell electron pair repulsion theory, which is very very important, that is hybridization, valence shell electron pair repulsion theory, valence bond theory. ఈ 3 టాపిక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కాబట్టి జాగ్రత్తగా కంటెంట్ని ఫాలో కండి. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్స్ అండ్ బాండ్ పారామీటర్స్. బాండ్ పారామీటర్స్ అంటే బాండ్ లెంత్, బాండ్ ఎనర్జీ అండ్ బాండ్ ఆర్డర్. ఓకే, దీని తర్వాత డైపోల్ మూమెంట్ కూడా ఉంది. సో విత్ దట్ వీ విల్ ఫినిష్ దిస్ చాప్టర్, మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్, బాండ్ పారామీటర్స్ అండ్ డైపోల్ మూమెంట్. ఈ 3 టాపిక్స్ మనం కవర్ చేసినట్టయితే ఈ చాప్టర్ ఫినిష్ అవుతుంది. నెక్స్ట్ సెషన్ లెక్చర్ నెంబర్ 5లో మనము బాండ్ పారామీటర్స్, మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్స్ అండ్ నెక్స్ట్ ఒకటి వచ్చేసి డైపోల్ మూమెంట్, ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఇక్కడితో మనం ఈ చాప్టర్ ఈ సెషన్ని కంప్లీట్ చేయబోతున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ది బెస్ట్.